హలో ఆల్, వెల్కమ్ టు రావ్స్ ఐఏఎస్. అండ్ ఈరోజు మనం 2025లో ఎన్విరాన్మెంట్ నుండి మీకు అపియర్ అయిన ద ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేవి ఎంసీక్యూ రూపంలో డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ ఇవి నాట్ ఓన్లీ ఫర్ యూపీఎస్సీ, మీకు అప్కమింగ్ గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్స్కి కూడా చాలా యూజ్ అవుతుంది. సో మేక్ ఎ బెటర్ యూజ్ ఆఫ్ దిస్ సెషన్. Coming to the first question, consider the following statements. India has already achieved a 45% reduction in the emission intensity of GDP from 2005 levels by the year 2020. And the second one is Article 4 of the Paris Agreement mandates that parties prepare, communicate and maintain successive nationally determined contributions and undertake the domestic measures to achieve them. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే కరెంట్ అఫైర్స్తో అప్డేట్గా ఉండరో వాళ్ళకి క్వశ్చన్ చాలా టఫ్గా అనిపిస్తుంది. నేను ఫస్ట్ మీకు దీని గురించి ఒక బ్యాక్గ్రౌండ్ ఎక్స్ప్లెనేషన్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మళ్ళీ మన క్వశ్చన్కి వద్దాం. సో మీరు ఈజీగా సాల్వ్ చేయొచ్చు. కమింగ్ టు ద ఎక్స్ప్లెనేషన్ చూస్తే మనకి రీసెంట్గా COP30 జరిగింది కదా, బెలెం బ్రెజిల్లో జరిగింది ఇది. అండ్ ఇక్కడ జరిగిన ఈ COP30లో ఇండియా తన యొక్క ఎన్డీసీ రిపోర్ట్, ఇది మనది థర్డ్ ఎన్డీసీ రిపోర్ట్ అండ్ ఆల్సో ఫస్ట్ బీటీఆర్ అంటే బైయనియల్ ట్రాన్స్పరెన్సీ రిపోర్ట్, ఇండియా ఈ రెండింటిని సబ్మిట్ చేయడం జరిగింది. అండ్ కమింగ్ టు దిస్ ఎన్డీసీ అంటే నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్, ఇది మనం ప్యారిస్ అగ్రిమెంట్ నుండి తీసుకురావడం జరిగింది. ఈ ప్యారిస్ అగ్రిమెంట్ అనేది మనకి ఎక్కడ వచ్చిందంటే అట్ COP21 మనకి ప్యారిస్లో జరిగింది కదా 2015లో, అక్కడ ఈ ప్యారిస్ అగ్రిమెంట్ మనం తీసుకొచ్చాము. అండ్ ఈ ఎన్డీసీ అనేది ఏ కంట్రీస్ అయితే UNFCCCలో పార్టీస్గా ఉంటాయో అవి ఎన్డీసీ సబ్మిట్ చేస్తాయి. అండ్ ఈ ఎన్డీసీ ఎవ్రీ 5 yearsకి ఒకసారి కంట్రీస్ సబ్మిట్ చేయడం జరుగుతుంది. అండ్ అండర్ దిస్ ఎన్డీసీ, ఈ ఎన్డీసీలో ఏంటంటే ఎవ్రీ కంట్రీ తన కంట్రీ యొక్క అక్కడ క్లైమేట్ చేంజ్ అవుతుంది కదా, ఈ క్లైమేట్ చేంజ్ని అక్కడ మిటిగేట్ చేయడానికి అదేది గోల్స్ పెట్టుకుంటుందో ఆ మిటిగేషన్ గోల్స్ని ఈ ఎన్డీసీలో ఆ పర్టికులర్ కంట్రీ అనేది మెన్షన్ చేస్తుంది. అండ్ మన ఇండియాలో చూసుకుంటే ఈ ఎన్డీసీ అనేది ఇట్ వాజ్ ప్రిపేర్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. ఈ మినిస్ట్రీ ప్రిపేర్ చేస్తుంది. అండ్ ఫండ్ అప్రూవ్ అనేది మనకి యూనియన్ క్యాబినెట్ ద్వారా అప్రూవల్ జరుగుతుంది. అండ్ కమింగ్ టు ఇప్పుడు మనకి ఇండియా అనేది థర్డ్ ఎన్డీసీ సబ్మిట్ చేసింది కదా, అయితే పాస్ట్లో మనకి 2 ఎన్డీసీ మనం సబ్మిట్ చేసాం. ఫస్ట్ ఎన్డీసీ మనం చూసుకుంటే 2015 to 16లో ఒకటి సబ్మిట్ చేసాము. అండ్ సెకండ్ వన్ చూస్తే 2020లో మనం సెకండ్ వన్ని సబ్మిట్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు మనకి థర్డ్ వన్ సబ్మిట్ చేయడం జరిగింది. అండ్ కమింగ్ టు అకార్డింగ్ టు ద ఆగస్ట్ 2022కి మన ఎన్డీసీ అప్డేట్ బట్టి చూసుకుంటే మనకి ఇక్కడ టార్గెట్ ఏంటి అంటే ఎమిషన్ ఇంటెన్సిటీ రిడక్షన్, అంటే మనకి ఎమిషన్స్ అవుతాయి కదా, కార్బన్ ఎమిషన్స్, అవి ఆ ఇంటెన్సిటీ రిడక్షన్ అనేది మన టార్గెట్ ఈజ్ 45% ఆఫ్ 2005 లెవెల్స్కి 45% అనేది బై 2020కి మనం తగ్గిస్తామని టార్గెట్ పెట్టడం జరిగింది. అండ్ దీని రిజల్ట్ చూస్తే కమింగ్ టు ద రిజల్ట్ ఈజ్ మన 2020కి ఇక్కడ 2030కి టార్గెట్, 2020కి వీ అచీవ్డ్ 36% మనం అచీవ్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో నాన్ ఫాజిల్ ఫ్యూయల్ పవర్ కెపాసిటీ, నాన్ ఫాజిల్ ఫ్యూయల్ ద్వారా వచ్చే పవర్ కెపాసిటీ మనకి 50% ఆఫ్ ఇన్స్టాల్డ్ ఎలక్ట్రిసిటీ మనం ద టార్గెట్ అనేది పెట్టుకోవడం జరిగింది బై 2030. అండ్ యాజ్ పర్ జూన్ 2025కి మనం ఈ టార్గెట్ అనేది అచీవ్ చేసేసాము, అంటే 5 years ఎర్లీగానే అచీవ్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో ఫారెస్ట్ అండ్ కార్బన్ సింక్, అండ్ మనం ఇక్కడ మనకి కార్బన్ ఎమిట్ అవుతుంది కదా, దానికోసం ఫారెస్ట్ అండ్ కార్బన్ సింక్ ద్వారా మనము వి టార్గెట్ ఫర్ 2.5 to 3 billion tons ఈక్వివాలెంట్ కార్బన్ సింక్ని మనం ఎస్టాబ్లిష్ చేస్తామని వీ హ్యావ్ ఎ టార్గెట్. అండ్ అప్ టు నౌ వీ క్రియేటెడ్ 2.29 billion ton ఈ ఫారెస్ట్ కవర్ అండ్ ఫారెస్ట్ అండ్ ట్రీ కార్బన్ సింక్ని మనం ఇది అచీవ్ చేయడం జరిగింది. సో దీస్ ఆర్ ద టార్గెట్స్. అండ్ ఇండియా ఇప్పటి వరకు ఉన్న రిజల్ట్ మనం చూసుకుంటే వెరస్ కమింగ్ టు ద బీటీఆర్ అంటే ఏం చెప్పాను, బైయనియల్ ట్రాన్స్పరెన్సీ రిపోర్ట్. అయితే ఇండియా ఇప్పుడు ఫస్ట్ ది బైయనియల్ ట్రాన్స్పరెన్సీ రిపోర్ట్ సబ్మిట్ చేసింది కదా, అయితే ప్రీవియస్గా చూసుకుంటే బైయనియల్ అప్డేట్ రిపోర్ట్ అనేది సబ్మిట్ చేసేది. అండ్ హియర్ ద ఫస్ట్ టైం మనకి బైయనియల్ ట్రాన్స్పరెన్సీ రిపోర్ట్ అనేది సబ్మిట్ చేయడం జరిగింది. మరి ఫస్ట్ ఇదేంటి, దీని రెండింటి మధ్య డిఫరెన్స్ మనం చూసుకుంటే కమింగ్ టు హియర్ ద బైయనియల్ అప్డేట్ రిపోర్ట్ అండ్ బైయనియల్ ట్రాన్స్పరెన్సీ రిపోర్ట్, ఈ రెండు చూసుకుంటే ఈ బైయనియల్ అప్డేట్ రిపోర్ట్ అనేది మనకి UNFCCC ద్వారా మనం తీసుకొచ్చాము. అండ్ బైయనియల్ ట్రాన్స్పరెన్సీ రిపోర్ట్ అనేది వీ ఫాలో ఫ్రమ్ ప్యారిస్ అగ్రిమెంట్ నుంచి ఇది ఫాలో అవ్వడం జరుగుతుంది. అండ్ ఇది మనకి BUR అనేది
విచ్ కంట్రీస్ ఆర్ డెవలపింగ్, ఏవైతే డెవలపింగ్ కంట్రీస్ ఉన్నాయో అవి ఈ బియూఆర్ సబ్మిట్ చేస్తాయి. వేరేస్ కమింగ్ టు ద బయోనియర్ ట్రాన్స్పరెన్సీ రిపోర్ట్ ఆల్ కంట్రీస్ హియర్. అండ్ ఇక్కడ ఇచ్చిన ఈ రిపోర్ట్ ఉంటుంది కదా, ఈ రిపోర్ట్ అనేది మనకి ఎక్కువ క్లారిఫై ఉండకుండా లెస్ డీటెయిల్డ్గా ఉంటుంది. వేరేస్ కమింగ్ టు ద బయోనియర్ ట్రాన్స్పరెన్సీ రిపోర్ట్ ఇది మనకి చాలా డీటెయిల్డ్గా ఉండడం జరుగుతుంది. అండ్ ఆల్సో ఏ కంట్రీస్ అయితే విచ్ ఆర్ లీస్ట్ డెవలప్డ్ అండ్ స్మాల్ ఐలాండ్ ట్రాన్సిషన్ కంట్రీస్ ఉంటాయి కదా, ఈ కంట్రీస్ అనేవి అవి అంటే ఈ బైనియర్ ట్రాన్స్పరెన్సీ రిపోర్ట్ అనేది మనకి చూసుకుంటే ఎవ్రీ 2 years, మనకి బైనియర్ నేమే ఉంది కదా, ఎవ్రీ 2 years ఒకసారి సబ్మిట్ చేస్తాము. అండ్ లీస్ట్ డెవలప్డ్ అండ్ స్మాల్ ఐలాండ్ కంట్రీస్ ఉంటాయి కదా, ఈ కంట్రీస్ వాటికి ఎక్సెప్షన్ ఉంది. అంటే అవి ఎప్పుడంటే అప్పుడు ఇట్స్ అప్ టు దే డిస్క్రిప్షన్, వాటికి నచ్చినప్పుడు అవి సబ్మిట్ చేయొచ్చు. దానికి ఇది ఎక్సెప్షన్ ఇవ్వడం జరిగింది. అండ్ ఎప్పుడైతే కంట్రీస్ అనేది వన్స్ పియూఆర్ నుంచి బీటీఆర్కి అప్డేట్ అవుతాయో అప్పటి నుంచి అవి ఆ కంట్రీ యొక్క బీటీఆర్ రిపోర్ట్ని ఇస్తాయి. సో ఇక్కడ బియూఆర్ అనేది ఇట్ ఈస్ ఫేజ్ అవుట్. ఇప్పుడు ప్రెజెంట్ అన్ని కంట్రీస్ అనేవి ఈ బీటీఆర్ రిపోర్ట్ని ఇవ్వడం జరుగుతుంది. సో కమింగ్ టు ద స్టేట్మెంట్స్ ఇప్పుడు మళ్ళీ చూస్తే ఇండియా హ్యాస్ ఆల్రెడీ అచీవ్డ్ 45% రిడక్షన్ ఇన్ ద ఎమిషన్ ఇంటెన్సిటీ ఆఫ్ జీడిపి ఫ్రమ్ 2005 లెవెల్స్ బై 2020. మనం ఎంత చూసాం, 36% 2020కి అచీవ్ చేయడం జరిగింది. సో ద స్టేట్మెంట్ 1 ఈజ్ ఇన్కరెక్ట్. నెక్స్ట్ వన్, ఆర్టికల్ 4 ఆఫ్ ప్యారిస్ అగ్రిమెంట్ మ్యాండేట్స్ దట్ పార్టీస్ ప్రిపేర్, కమ్యూనికేట్ అండ్ మెయింటైన్ సక్సెసివ్ నేషనల్ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్ అండ్ అండర్టేక్ డొమెస్టిక్ మెజర్స్. ఇక్కడ మనకి ఆర్టికల్ 4 అంటే ప్యారిస్ అగ్రిమెంట్ 2015లో వచ్చింది కదా, దానిలో ఆర్టికల్ 4 బట్టి మనకి అక్కడ పార్టీస్ అనేవి అంటే హియర్ ద కంట్రీస్, ఏ కంట్రీస్ అయితే ఉంటాయో అవి వాటి యొక్క ఎన్టీసీ అనేవి ప్రిపేర్ చేస్తాయి. అండ్ ఆల్సో ది మెయింటైన్ సక్సెసివ్గా ఎవ్రీ 5 yearsకి ఒకసారి ఆ రిపోర్ట్ అనేది మెయింటైన్ చేయడం జరుగుతుంది. సో ద స్టేట్మెంట్ 2 ఈజ్ కరెక్ట్ అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 2 ఓన్లీ. అండ్ అలానే మనం చూసుకుంటే COP26 ఇది మనకి గ్లాస్గోలో జరిగింది ఈ COP26 అనేది. అండ్ అండర్ ఎన్డీసీ కిందనే మన ఇండియా అనేది పంచామృత్ సబ్మిట్ చేయడం జరిగింది. అండ్ అండర్ దిస్ పంచామృత్ మనకి 2030కి 4 టార్గెట్స్ అవేంటి, దట్ ఈస్ నాన్ ఫాజిల్ ఫ్యూయల్ ఎనర్జీకి 500 GW బై 2030. అండ్ ఆల్సో మనకి 50% ఆఫ్ మన ఎనర్జీ రిక్వైర్మెంట్స్ అంతా రెన్యూబుల్ సోర్స్ ద్వారా తీసుకోవడం జరుగుతుందని. అండ్ ఆల్సో 1 బిలియన్ కార్బన్ ఎమిషన్స్ని మనం రెడ్యూస్ చేస్తాం బై 2030. అండ్ ఆల్సో 45% ఆఫ్ కార్బన్ ఇంటెన్సిటీని కూడా మనం డిక్రీజ్ చేస్తామని చెప్పి 2030కి ఈ టార్గెట్స్ చెప్పాం. అండ్ అలాంగ్ విత్ దట్ 2070కి మనం నెట్ జీరో అంటే కార్బన్ ఎమిషన్ ఇప్పుడు ఎంత కార్బన్ ఎమిట్ అవుతుందో అంత అబ్జార్బ్ చేసుకుంటే దాన్ని నెట్ జీరో అంటాము. అండ్ సో మన కంట్రీలో ఎంత కార్బన్ ఎమిట్ అవుతుందో అంత టోటల్ అబ్జర్వ్ అవడానికి మనం 2070కి ద టార్గెట్ అనేది సబ్మిట్ చేయడం జరిగింది. అండ్ అవర్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఈ పంచామృత్ని సబ్మిట్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, ద ఎమిషన్ ట్రేడింగ్ స్కీమ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ సూరత్ ఎయిమ్స్ టు రెడ్యూస్ పర్టికులర్ మ్యాటర్ పొల్యూషన్ త్రూ ఎకనామిక్ ఇన్సెంటివ్స్ రాదర్ దెన్ కమాండ్ అండ్ కంట్రోల్ రెగ్యులేషన్స్. ఇక్కడ మనకి చూసుకుంటే ద టాపిక్ ఈజ్ రిగార్డింగ్ ద ఎమిషన్ ట్రేడింగ్ స్కీమ్ గురించి మాట్లాడడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎమిషన్ ట్రేడింగ్ స్కీమ్ అంటే ఏంటంటే మనకి గుజరాత్లో ఈ ఎమిషన్ ట్రేడింగ్ స్కీమ్ అనేది వాళ్ళు లాంచ్ చేశారు. అండ్ ఇది చూసుకుంటే ద వరల్డ్లో ఫస్ట్ సిటీ సూరత్ అనేది. అంటే ఒక పర్టికులర్ మ్యాటర్స్ ఉంటాయి కదా, ఆ పర్టికులర్ మ్యాటర్ ఎమిషన్ కోసం ఇలా ఇంట్రడ్యూస్ చేసిన ఒక ట్రేడింగ్ స్కీమ్ అనేది ఫస్ట్ ఎవర్ ఇన్ ద వరల్డ్లో మన సూరత్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అండ్ కమింగ్ టు దిస్ పర్టికులర్ మ్యాటర్, ఈ పర్టికులర్ మ్యాటర్ అంటే ఏంటంటే దీస్ ఆర్ పొల్యూటెంట్ పార్టికల్స్, అవి మనకి ఎయిర్లో సస్పెండ్ అయి ఉంటాయి. అండ్ వీటి సైజ్ చూసుకుంటే 0.001 మైక్రాన్ నుంచి 500 మైక్రోమీటర్స్ ఇన్ డయామీటర్లో అవి ఉంటాయి. అండ్ వీటి ఎమిషన్స్ మనం చూసుకుంటే ఇండస్ట్రీస్ నుంచి కానీ, వెహికల్స్ నుంచి కానీ, ఆర్ పవర్ స్టేషన్స్ నుంచి ఈ ఎమిషన్ అనేది మనకి రావడం జరుగుతుంది. అండ్ ఏ పర్టికులర్ మ్యాటర్ అయితే మనకి లెస్ దెన్ 0.02 మైక్రోమీటర్స్ ఉంటుందో అది పెర్సిస్టెంట్ ఏరోజోల్గా అవుతుంది. పెర్సిస్టెంట్ ఏరోజోల్స్ అంటే ఇవి లాంగ్ లాస్టింగ్, అంటే ఇక్కడ మనకి ఎయిర్ ఉంటుంది కదా, ఎయిర్లో ఎక్కువసేపు ఉంటాయి. సో ఇవి ఎక్కువసేపు ఉండటం వల్ల హెల్త్ ఇష్యూస్ అనేవి మనకి చాలా వస్తాయి. అండ్ అకార్డింగ్ టు ద సిపిసిపి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ బట్టి మనకి ఏ పర్టికులర్ మ్యాటర్ అయితే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2.5 మైక్రోమీటర్
ఉంటుందో అది చాలా డేంజరస్. అండ్ ఈ పర్టికులర్ మ్యాటర్ వల్ల మనకి హెల్త్ ఇష్యూస్ లైక్ రెస్పిరేటరీలో ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ అనీజినెస్ ఇవన్నీ రావడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ రిగార్డింగ్ ద పర్టికులర్ మ్యాటర్. అయితే ఈ ఎమిషన్ ట్రేడింగ్ స్కీమ్ అనేది ఇది సింపుల్ లైక్ మనకి కార్బన్ ట్రేడింగ్ ఉంటుంది కదా, కార్బన్ ట్రేడింగ్ మెకానిజం టైప్లోనే ఉంటుంది. అయితే ఈ కార్బన్ ట్రేడింగ్ ఏంటంటే సింప్లీ హియర్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంట్రీ ఏ అనేది ఉంది, హియర్ అనదర్ కంట్రీ బి. సో ఈ ఇయర్ ఫర్ ఎగ్జాంపుల్ ద 2026కి ద టార్గెట్ ఫర్ కంట్రీకి ఏకి 10 యూనిట్స్ ఆఫ్ కార్బన్ని అది ఎమిట్ చేయాలి. వైజ్ కమింగ్ టు ద కంట్రీ బి ఆల్సో 10 యూనిట్స్ ఎమిట్ చేయాలి. కాకపోతే ఇక్కడ కంట్రీ ఏ అనేది 12 యూనిట్స్ ఎమిట్ చేసింది. కమింగ్ టు ద కంట్రీ బి ఇట్ ఎమిట్స్ 8 యూనిట్స్. సో ఇక్కడ ఎక్కువ ఎమిట్ చేయడం జరిగింది. దీనికి ఇది న్యూట్రలైజ్ చేసుకోవాలి కాబట్టి కంట్రీ ఏ అనేది ఇక్కడ బికి ఇంకా 2 యూనిట్స్ ఉన్నాయి కాబట్టి ఇట్ హ్యావ్ 2 కార్బన్ క్రెడిట్స్. దాన్ని మనం ఇంకా 2 మిగిలాయి కాబట్టి కార్బన్ క్రెడిట్స్ కింద తీసుకుంటాము. సో ఈ 2 కార్బన్ క్రెడిట్స్ అనేది కంట్రీ ఏకి ఇస్తుంది. అండ్ సో దానికి కంట్రీ ఏ కంట్రీ బీకి ఏమో మానిటరీగా హెల్ప్ చేయడం జరుగుతుంది. సో విత్ ద మనీ కింద ఇది హెల్ప్ చేస్తుంది. సో ఈ మానిటరీ గెయిన్ ద్వారా బి అనేది అదర్ ఇన్వెస్ట్మెంట్స్లో కానీ ఫర్ మోర్ కంట్రోల్ అంటే పొల్యూషన్ కంట్రోల్ వర్క్ చేయడానికి అది అక్కడ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో లైక్ దిస్ ఈ ప్రాసెస్ ద్వారానే మన ఇండియాకి చాలా ఇన్సెంటివ్స్ అనేవి వచ్చాయి. అయితే ఇక్కడ మనం ది ఎమిషన్ ట్రేడింగ్ స్కీమ్ అనేది చూసుకుంటే దిస్ ఈటీఎస్ చూస్తే ఈ ఎమిషన్ ట్రేడింగ్ స్కీమ్ కూడా ఇలానే ఉంటుంది. ఇట్ ఈస్ రిగార్డింగ్ ద పర్టికులర్ మ్యాటర్ కింద మనం చూస్తాం. ఇక్కడ కార్బన్ కాదు పర్టికులర్ మ్యాటర్. అండ్ ఇక్కడ మనం కంట్రీస్ తీసుకున్నాం కదా, అయితే ఇక్కడ ఈ ఎమిషన్ ట్రేడింగ్ స్కీమ్ అనేది కంట్రీస్కి కాదు, ఇట్స్ ఆన్ ఇండస్ట్రీస్కి సమ్ టార్గెట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇండస్ట్రీస్ అనేవి ఆ టార్గెట్ని మెయింటైన్ చేయాలి. సో ఈ ఇండస్ట్రీస్ అనేవి మెయింటైన్ చేయకపోతే దే కెన్ ఆల్సో బై ఫ్రమ్ ద అదర్. అయితే ఇక్కడ ఈ ట్రేడింగ్ మెకానిజంలో మనకి చూసుకుంటే దేర్ ఆర్ సమ్ టైప్ ఆఫ్ ట్రేడింగ్స్. నార్మల్గా మనకు చూసుకుంటే ఈ టైప్స్ చూసుకుంటే క్యాప్ అండ్ ట్రేడ్ మెకానిజం అని ఒకటి ఉంటుంది. ఈ క్యాప్ అండ్ ట్రేడ్ మెకానిజం అంటే సేమ్ ఇలానే ఇవి కంట్రీస్ రీచ్ అవ్వాలి. రీచ్ అవ్వకపోతే ఒక కంట్రీ నుంచి లేకపోతే అదర్ కంట్రీలుగా తీసుకుంటుంది కదా. సో అలానే ఇక్కడ ఒక ఇండస్ట్రీస్ రీచ్ అవ్వకపోతే వేరే దాని దగ్గర నుంచి ఇట్ విల్ బై అండ్ సో సెల్ ఆర్ బై ఈ రెండు జరగకపోతే ఏదైతే రీచ్ కాలేదో ఇట్ విల్ పే సమ్ ఫైన్. సో దిస్ ఈజ్ కాల్డ్ ఎస్ క్యాప్ అండ్ ట్రేడ్ మెకానిజం. అలా కాకుండా రిమూవల్ యూనిట్, ఈ రిమూవల్ యూనిట్ కింద రీఫారెస్టేషన్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ వన్ మెకానిజం. అండ్ ఆల్సో వీ హ్యావ్ ఈఆర్యు అంటే ఎమిషన్ రిడక్షన్ యూనిట్. ఈ ఈఆర్యు కింద అన్నీ కలిపి సమ్ జాయింట్గా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ మెకానిజం. అండ్ ఆల్సో ఇదంతా మనకి చూసుకుంటే కార్బన్ ట్రేడింగ్లో ఇవి ఉన్న టైప్స్ ఆఫ్ మెకానిజమ్స్. అండ్ అలానే వీ హ్యావ్ ఆఫ్సెట్ ట్రేడింగ్. అండ్ ఆఫ్సెట్ ట్రేడింగ్ ఏంటంటే అక్కడ కంట్రీస్ అనేవి సపోర్ట్ ఆ కార్బన్ అబ్జార్బ్ చేసుకునే ప్రాజెక్ట్స్ అనేవి డైరెక్ట్గా అక్కడ అవి అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తాయి. సో దిస్ ఈజ్ ఆఫ్సెట్ ట్రేడింగ్. అయితే ఇక్కడ ఈ ఈటీఎస్ చూసుకుంటే ఇట్ ఫాలోస్ ద క్యాప్ అండ్ ట్రేడ్ మెకానిజం. ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఈ క్యాప్ అండ్ ట్రేడ్ మెకానిజంని ఈ ఎమిషన్ ట్రేడింగ్ స్కీమ్ అనేది ఫాలో అవ్వడం జరుగుతుంది. అండ్ కమింగ్ బ్యాక్ టు ద స్టేట్మెంట్స్ మనం చూస్తే హియర్ ద ఎమిషన్ ట్రేడింగ్ స్కీమ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ సూరత్ ఎయిమ్స్ టు రెడ్యూస్ ద పర్టికులర్ మ్యాటర్ పొల్యూషన్ త్రూ ఎకనామిక్ ఇన్సెంటివ్స్ రాదర్ దెన్ కమాండ్ అండ్ కంట్రోల్. అంతే కదా, ఎకనామిక్ ఇన్సెంటివ్స్ ద్వారా ఇది మనకి ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సో ద అసర్షన్ ఈస్ కరెక్ట్ అండ్ రీజన్ అండర్ ద స్కీమ్ ఇండస్ట్రీస్ కెన్ ట్రేడ్ ఎమిషన్ పెర్మిట్స్ విత్ ఇన్ ఏ ప్రీడిటర్మైన్డ్ ఎమిషన్ క్యాప్ యూజింగ్ మార్కెట్ బేస్డ్ క్యాప్ అండ్ ట్రేడ్ మెకానిజం. సో క్యాప్ అండ్ ట్రేడ్ మెకానిజం ద్వారా జరుగుతుంది. సో బోత్ ఏ అండ్ ఆర్ ఈస్ కరెక్ట్ అండ్ ఇది ఆర్ అనేది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ద ఏ. సో ద ఆప్షన్ ఈజ్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద స్ట్రాటోస్ఫిరిక్ ఎరోజల్ ఇంజెక్షన్. ఇక్కడ స్ట్రాటోస్ఫిరిక్ ఎరోజల్ ఇంజెక్షన్ గురించి మనకు అడగడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదేంటో తెలుసుకుందాం. ఇట్ ఈజ్ అ టైప్ ఆఫ్ జియో ఇంజనీరింగ్ ప్రాసెస్. ఇది జియో ఇంజనీరింగ్ ప్రాసెస్ అంటే ఏంటంటే ఒక లార్జ్ స్కేల్లో అంటే ఎక్కువ మొత్తంలో మనం యూజ్ చేసి క్లైమేట్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేయడం. లైక్ మన క్లౌడ్ సీడింగ్ తెలుసు కదా. క్లౌడ్ సీడింగ్ అంటే ఏంటి, సింపుల్గా మన హెలికాప్టర్స్ వాటి ద్వారా క్లౌడ్లోకి తీసుకెళ్ళి కొన్ని ఏరోజల్స్ అవి స్ప్రెడ్ చేస్తాము. సో దాని ద్వారా అక్కడ క్లౌడ్స్ ఫామ్ అవుతాయి. సో మనకి రెయిన్ఫాల్ కూడా వస్తుంది. సో ఇలా యూజ్ చేసే మెథడ్ని ఈ జియో ఇంజనీరింగ్ మెథడ్స్ అంటారు. అయితే ఇవి ఎందుకు యూజ్ చేస్తామంటే ఫర్ కూలింగ్ ఆఫ్ ద
క్లైమేట్ మనకి గ్లోబల్ వార్మింగ్ అవన్నీ ఎక్కువ అవుతున్నాయి కాబట్టి కూల్ చేయడానికి ఈ జియో ఇంజనీరింగ్ ప్రాసెస్ అనేది మనం చేయడం జరుగుతుంది. అండ్ అయితే ఇందులో చూసుకుంటే దేర్ ఆర్ సో మెనీ టైప్స్. అందులో ఒక టైప్ మనకి చూసుకుంటే స్ట్రాటోస్ఫిరిక్ ఎరోజల్ ఇంజెక్షన్. అయితే ఈ స్ట్రాటోస్ఫిరిక్ ఎరోజల్ ఇంజెక్షన్ కింద ఏం చేస్తామంటే ఇది ఒక టైప్ ఆఫ్ ఆర్టిఫిషియల్ కూలింగ్. ఆర్టిఫిషియల్గా కూల్ చేయడం, ఆర్టిఫిషియల్ మెథడ్లో కూలింగ్ చేస్తాము. అండ్ ఇదేం చేస్తామంటే ఇక్కడ రిఫ్లెక్టివ్ ఎరోజల్స్ అనేవి అక్కడ మనకి అట్మాస్ఫియర్లోకి ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఏరోజోల్స్ అంటే ఏంటంటే సింప్లీ అవి ఒక టైప్ ఆఫ్ స్మాల్ పార్టికల్స్ మనకి అవి ఏం చేస్తాయంటే ఎర్త్ యొక్క రేడియేషన్ని బ్యాలెన్స్ చేస్తాయి. రేడియేషన్ బ్యాలెన్స్ ఉంది కదా, దాన్ని చేంజ్ చేస్తాయి. సో ఈ ఏరోజోల్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేస్తారు. సో రిఫ్లెక్ట్ అనేది అవుతుంది. అంటే ఇది లైక్ మనకి ఆర్టిఫిషియల్ కదా, ఎలా అంటే నేచురల్గా కూలింగ్ మెథడ్ ఎలా ఉందో దాన్ని అది మిమిక్ చేయడం జరుగుతుంది. అండ్ అయితే ఈ స్ట్రాటోస్ఫిరిక్ ఏరోజల్ ఇంజెక్షన్ వల్ల ఏవైనా నెగిటివ్స్ ఉన్నాయా అంటే దేర్ ఆర్ సో మెనీ నెగిటివ్స్. చూసుకుంటే దీనివల్ల మాన్సూన్స్ ఉంటాయి కదా మనకి, ఈ మాన్సూన్స్ అనేవి టైంకి రావు. సో ఇట్ డిస్రప్ట్ ద మాన్సూన్ని డిస్రప్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఆల్సో ఓజోన్ లేయర్ ఉంది కదా, ఈ ఓజోన్ లేయర్ రికవరీకి కూడా డిలే అవుతుంది బికాజ్ ఆఫ్ ఇట్. అండ్ ఆల్సో ఎందుకంటే యూవీ అండ్ యాసిడ్ రైన్స్ అనేవి వల్ల వస్తుంది కదా ఈ ఓజోన్ డిప్రెషన్, దీనికి ఇది డిలే అవ్వడం కూడా జరుగుతుంది. దాంతోపాటు హైడ్రోలాజికల్ సైకిల్ని కూడా ఇది ఎఫెక్ట్ చేస్తుంది. అండ్ అలానే సమ్ అదర్ మెథడ్స్ ఆఫ్ ది జియో ఇంజనీరింగ్ చూసుకుంటే వీ హ్యావ్ ద సీ కటెన్సర్ వాల్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఓషన్ ఉంది, ఇలా ఉంది కదా, ఇక్కడ ఒక కర్టెన్ లాగా ఒక వాల్ లాగా పెట్టడం జరుగుతుంది. సో ఇక్కడున్న వార్మ్ వాటర్ అనేది ఇక్కడ మిక్స్ అవ్వకుండా అలా బ్లాక్ చేయడం జరుగుతుంది. దిస్ ఈజ్ వన్ మెథడ్ ఆఫ్ జియో ఇంజనీరింగ్. అండ్ అలానే సీ ఐస్ మేనేజ్మెంట్ ఏంటంటే కొన్ని గ్లాస్ అంటే మైక్రోబీడ్స్ ఇలా పైన మైక్రోబీడ్స్ అనేవి ఇలా ఇంట్రడ్యూస్ చేస్తారు. సో దీనివల్ల ఇక్కడ ఐస్ ఉంటుంది కదా, ఐస్ యొక్క రిఫ్లెక్టివిటీ అంటే సన్లైట్ మనకి ఇలా వస్తున్నప్పుడు ఈ బీడ్స్ వల్ల రిఫ్లెక్షన్ అనేది ఎక్కువ జరుగుతుంది. రిఫ్లెక్షన్ ఎక్కువ అవడం వల్ల మన ఎర్త్ అబ్జర్వ్ చేసుకోదు కదా, రిఫ్లెక్షన్ ఎక్కువ అయిపోవడం వల్ల ఇక్కడ వార్మింగ్ అనేది తగ్గుతుంది. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మెథడ్ ఫర్ జియో ఇంజనీరింగ్. అండ్ అలానే వీ హ్యావ్ ద బేసల్ వాటర్ రిమూవల్ అంటే కిందన వాటర్ ఉంటుంది కదా, సబ్గ్లేషియల్ వాటర్, ఆ వాటర్ అనేది అక్కడ నుంచి రిమూవ్ చేయడం జరుగుతుంది. దిస్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ బేసల్ వాటర్ రిమూవల్. అండ్ ఓషన్ ఫెర్టిలైజేషన్ అంటే ఇక్కడ ఓషన్స్లోకి కొన్ని న్యూట్రియంట్స్ లైక్ ఐరన్ని కానీ వాటిని ఇంట్రడ్యూస్ చేస్తారు. సో దానివల్ల ఫైటోప్లాంక్టన్ ఉంటుంది కదా మనకి, ఫైటోప్లాంక్టన్ అంటే ఏదైతే అక్కడ వాటర్లో గ్రో అవుతుందో ఆ ప్లాంట్స్, ఆ ఫైటోప్లాంక్టన్కి అది యూజ్ అవుతుంది. అండ్ ఆల్సో కార్బన్ డైఆక్సైడ్ని కూడా ఇది అబ్జర్వ్ చేసుకోవడం జరుగుతుంది. సో దీస్ ఆర్ ద సమ్ మెథడ్స్ ఆఫ్ ద జియో ఇంజనీరింగ్. అండ్ కమింగ్ టు ద స్టేట్మెంట్, ఇక్కడ మనకి స్ట్రాటోస్ఫిరిక్ ఏరోజల్ ఇంజెక్షన్ గురించి కదా అడిగారు. ఇట్ సీక్స్ టు రెడ్యూస్ గ్లోబల్ టెంపరేచర్ బై రిఫ్లెక్టింగ్ ఏ పోర్షన్ ఆఫ్ ఇన్కమింగ్ సోలార్ రేడియేషన్ బ్యాక్ టు ద స్పేస్. అంతే కదా, మనం ఏరోజల్స్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఇక్కడ ఏరోజల్స్ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల కూలింగ్ ఎఫెక్ట్ వస్తుంది, అది రిఫ్లెక్ట్ చేస్తుంది. ఇక్కడ మనకి ఈ ప్రాసెస్లోనే మనం చూసాం దీస్ ఆర్ రిఫ్లెక్టివ్ ఏరోజల్స్, ఏవైతే రిఫ్లెక్ట్ చేస్తుంది. సో ద స్టేట్మెంట్ 1 ఈజ్ కరెక్ట్. ఇట్ డైరెక్ట్లీ రిమూవ్స్ కార్బన్ డైఆక్సైడ్ ఫ్రమ్ ద అట్మాస్ఫియర్ బై ఎన్హాన్సింగ్ బయాలజికల్ అబ్జార్ప్షన్. ఒకటి గుర్తుపెట్టుకోండి, స్టేట్మెంట్ 1 కరెక్ట్ అయింది. ఇక్కడ స్టేట్మెంట్ 1 కరెక్ట్ అంటే ఈ ప్రాసెస్ మనకి తెలుసు. సో దీనికి చాలా కాంట్రడిక్టింగ్గా ఉంది కదా, అంటే ఇదొక ప్రాసెస్ కాదు. ఇక్కడ మనకి రిఫ్లెక్టింగ్ అని క్లియర్గా మెన్షన్ చేసా. హియర్ మనకి ఏం చెప్తున్నారు, కార్బన్ డైఆక్సైడ్నే టోటల్గా అది రిమూవ్ చేస్తుంది అన్నారు. సో ద స్టేట్మెంట్ 2 ఈజ్ ఇన్కరెక్ట్. అండ్ థర్డ్ వన్, ఇట్స్ పొటెన్షియల్ రిస్క్ ఇంక్లూడ్ డిస్రప్షన్ ఆఫ్ మాన్సూన్ ప్యాటర్న్స్ అండ్ డిలే ద రికవరీ ఆఫ్ ఓజోన్ లేయర్. అంతే కదా, మాన్సూన్కి మనకి ప్యాటర్న్ని కూడా డిస్టర్బ్ చేసి ఓజోన్ లేయర్ అక్కడ రికవరీ అవ్వడానికి అది టైం పట్టేలా చేస్తుంది. స్టేట్మెంట్ 3 ఈజ్ కరెక్ట్ అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 1 and 3 ఓన్లీ. అండ్ కమింగ్ టు దిట్, ఈ జియో ఇంజనీరింగ్ మెథడ్స్ అనేవి మనకి ఇప్పుడు ఎస్సీఐతో పాటు మనం అందరూ కూడా చూసినాం కదా, ఇవైతే చూస్తే మనకి చాలా కన్సర్న్ అంటే రేజ్ చేస్తున్నాయి. అంటే నాట్ ఓన్లీ అంటే స్ట్రాటోస్ఫిరిక్ ఏరోజల్ ఇంజెక్షన్ వల్లే కాదు, మిగతా వాటి వల్ల కూడా ఇది మనకి చాలా ఎఫెక్ట్ అవుతుంది అని కూడా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ గ్లోబల్ వార్మింగ్ కింద మనం యూజ్ చేస్తామని చెప్తున్నాం, కానీ గ్లోబల్ వార్మింగ్ క్యూర్ చేయడమే కాదు, అదర్ ఎఫెక్ట్స్, సైడ్ ఎఫెక్ట్స్ అనేవి మనకి చాలా కనిపిస్తున్నాయని హియర్ ద స్టడీ సేస్. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద ఇండియాస్ నేషనల్ R&D రోడ్ మ్యాప్ ఫర్ కార్బన్ క్యాప్చర్, యూటిలైజేషన్ అండ్ స్టోరేజ్.
CCUS, ఇక్కడ మనకి CCUS గురించి అడిగారు. అండ్ CCUS స్టాండ్స్ ఫర్ కార్బన్ క్యాప్చర్, యూటిలైజేషన్ అండ్ స్టోరేజ్. అయితే ఇది ఇండియా యొక్క ఫస్ట్ R&D రోడ్ మ్యాప్ ఇది. అండ్ మరి ఇదేంటంటే ఇది మనకి ఇందాక చూసాం కదా 2070కి మనం నెట్ జీరో గోల్ పెట్టుకున్నాం కదా, ఈ నెట్ జీరో గోల్కి అచీవ్ చేయడానికి ఇది కూడా మనం అడాప్ట్ చేసుకోవడం జరిగింది. అయితే అండర్ దిస్ ఇది ఏం చేసిందంటే దీనిలో యూజింగ్ దిస్ టెక్నాలజీ కార్బన్ అనేది క్యాప్చర్ చేస్తాం, కార్బన్ డైఆక్సైడ్ని. అండ్ కార్బన్ డైఆక్సైడ్ని క్యాప్చర్ చేసి అది మనం రీయూజ్ చేయడం జరుగుతుంది ఆర్ పర్మనెంట్గానైనా స్టోర్ చేస్తాము అండర్ దిస్ CCUS మెథడ్. అండ్ ఇది మనకి చూసుకుంటే ఇట్ ఈస్ డెవలప్డ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండర్ మినిస్ట్రీ ఆఫ్ S&T ఇది డెవలప్ చేయడం జరుగుతుంది. మీకు ఇక్కడ కార్బన్ క్యాప్చర్, యూటిలైజేషన్, స్టోరేజ్ అని ఉంది కదా, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ అని కన్ఫ్యూజ్ అవ్వచ్చు. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ ద అండర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ద సైన్స్ అండ్ టెక్నాలజీ. అండ్ ఆల్సో దీని ఫండింగ్ మెకానిజం అదంతా మనం చూసుకుంటే ఇది 1 lakh crore అనేది ప్రపోజ్ చేయడం జరిగింది అండర్ దిస్ RDI స్కీమ్. అండ్ ఆల్సో ఇది మనకి కార్బన్ క్యాప్చర్కి వాటికి ఇది ఎంకరేజ్ చేస్తుంది. అండ్ దాంతోపాటు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా ఇది టెస్ట్ బెడ్స్ని వాటిని CCUS టెస్ట్ బెడ్స్ని వాటిని ఇండస్ట్రియల్ ఫెసిలిటీస్ దగ్గర ఎస్టాబ్లిష్ చేయడానికి అది హెల్ప్ చేస్తుంది. అండ్ ఆల్సో అలా ఇండస్ట్రీస్ యూనిట్స్ అన్నీ కలిపి ఒక క్లస్టర్ మోడల్గా ఉండడానికి కూడా ఇట్ ఈస్ ఆల్సో రికమెండింగ్. అండ్ ఈ రోడ్ మ్యాప్ ద్వారా ఇవన్నీ ఇది చేయడం జరుగుతుంది. అండ్ కమింగ్ టు ద స్టేట్మెంట్స్, ద రోడ్ మ్యాప్ prioritizes CCUS development in sectors where clean energy alternatives are limited. అండ్ దిస్ అంతే కదా. ఇక్కడ చూసుకుంటే మీకు ఈ రోడ్ మ్యాప్ అనేది ఎస్పెషల్లీ మెయిన్గా ఎక్కడ అంటే కోల్ పవర్లో కానీ, సిమెంట్లో, పెట్రోకెమికల్ ఎక్కడైతే ఈ క్లీన్ ఎనర్జీ ఆప్షన్స్ అనేవి తక్కువ ఉంటాయో అక్కడ ఇది డిప్లాయ్ చేస్తారు. సో ద ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. అండ్ ద నెక్స్ట్ వన్, ఇట్ ప్రపోజెస్ ద యూజ్ ఆఫ్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మెయిన్లీ టు ఫండ్ కార్బన్ ట్రేడింగ్ మెకానిజం. ఇక్కడ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ వరకు ఓకే, కాకపోతే ఇక్కడ టు ఫండ్ కార్బన్ ట్రేడింగ్ మెకానిజం కాదు, టు ఎస్టాబ్లిష్ ద టెస్ట్ బెడ్స్. మనం ఇందాక చూసాం కదా టెస్ట్ బెడ్స్ ఎస్టాబ్లిష్ చేస్తామని. హియర్ సి ద టెస్ట్ బెడ్స్ అనేది ఇండస్ట్రియల్ ఫెసిలిటీస్లో వాటిలో ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. దానికోసం ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది దానికి ఎంఫసైజ్ చేసింది. సో ద సెకండ్ స్టేట్మెంట్ ఈస్ ఇన్కరెక్ట్. నెక్స్ట్ వన్, ద క్లస్టర్ మోడల్ ఎయిమ్స్ టు లోవర్ కాస్ట్ బై షేరింగ్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ స్టోరేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అమాంగ్ ఇండస్ట్రీస్. అంతే కదా, ఈ క్లస్టర్ మోడల్ ద్వారా అన్ని ఇండస్ట్రీస్ కలిపి దగ్గరికి వచ్చి దే వర్క్ యాజ్ ఎ యూనిట్. సో ఇలా ఉండడం వల్ల వాటి యొక్క షేరింగ్ చేయడం వల్ల కాస్ట్ అనేది తగ్గుతుంది. సో విత్ దిస్ వాటి యొక్క స్టోరేజ్కి వాటికి ఒకదానికది ఇంకొకటి హెల్ప్ చేయడం జరుగుతుంది. సో ద థర్డ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. అండ్ ఇక్కడ చూసుకుంటే హౌ మెనీ ఆఫ్ ద అబోవ్ స్టేట్మెంట్స్ అని అడగడం జరిగింది. మనకి స్టేట్మెంట్ 1 and 3 కరెక్ట్, 2 స్టేట్మెంట్స్ కరెక్ట్, కాబట్టి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ B, ఓన్లీ 2. కమింగ్ టు ద రియల్ ఫీల్డ్ టెంపరేచర్ కెన్ బి హయ్యర్ దెన్ యాక్చువల్ టెంపరేచర్ డ్యూరింగ్ పీరియడ్స్ ఆఫ్ హై హ్యూమిడిటీ. ఇక్కడ మనకి రిగార్డింగ్ ద రియల్ ఫీల్డ్ టెంపరేచర్ గురించి అడగడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రియల్ ఫీల్డ్ టెంపరేచర్ అంటే ఏంటంటే, ఈ రియల్ ఫీల్డ్ టెంపరేచర్ అనేది సింపుల్ లైక్ మనకి నార్మల్గా హీట్ ఇండెక్స్ కిందనే ఇది రిఫర్ చేస్తాము. అయితే ఈ రియల్ ఫీల్డ్ టెంపరేచర్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే, మన యాక్చువల్గా ఎయిర్లో టెంపరేచర్ ఉంటుంది కదా, ఈ ఎయిర్లో టెంపరేచర్ని రిలేటివ్ హ్యూమిడిటీతో కలిపి ఇది కంబైన్ చేసి క్యాలిక్యులేట్ చేస్తారు. సో దానివల్ల మన హ్యూమన్ బాడీ అనేది ఎంత హీట్ ఫీల్ అవుతున్నామో తెలుసుకోవడానికి. అయితే ఈ రియల్ ఫీల్డ్ టెంపరేచర్ అనేది డే అంతా ఒకలా ఉండదు, ఇది చేంజ్ అవుతూ ఉంటుంది. ఎలాగా, బేస్డ్ ఆన్ హ్యూమిడిటీతో మనం క్యాలిక్యులేట్ చేస్తాం కదా, హ్యూమిడిటీతో క్యాలిక్యులేట్ చేయడం వల్ల హ్యూమిడిటీ ప్లస్ టెంపరేచర్ వీటిలో చేంజెస్ రావడం వల్ల ఇది డే అంతా చేంజ్ అవుతూనే ఉంటుంది. అయితే నార్మల్గా మనకి చూసుకుంటే హ్యూమిడిటీ అంటే తేమ అంటాం కదా, ఈ హ్యూమిడిటీ అనేది మనకి ఎక్కువ ఉందనుకోండి, హ్యూమిడిటీ అంటే వాటర్ వేపర్ కంటెంట్, ఈ వాటర్ వేపర్ కంటెంట్ అనేది అట్మాస్ఫియర్లో ఎక్కువ ఉంది. సో వాటర్ వేపర్ ఎక్కువ, ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ అట్మాస్ఫియర్ అనేది 100 యూనిట్స్ ఆఫ్ వాటర్ వేపర్ తీసుకోగలదు. సో మనం చూసుకుంటే ఇక్కడ 100 యూనిట్స్ కూడా ఫిల్ చేసేసింది, సో ఎక్కువగా ఉంది. అండ్ మన బాడీ అనేది ఈ టైంలో స్వెట్ ఎవాపరేట్ అనేది, బాడీ నుంచి స్వెట్ వస్తుంది కదా, ఆ స్వెట్ అనేది ఎవాపరేట్ అవ్వదు. ఎందుకు ఎవాపరేట్ అవ్వాలి అంటే అక్కడ తీసుకునే కెపాసిటీ అనేది లేదు, బికాస్ హ్యూమిడిటీ ఎక్కువగా ఉంది. సో హ్యూమిడిటీ ఎక్కువగా ఉండడం వల్ల స్వెట్ అనేది ఎవాపరేట్ అవ్వదు. కానీ ఎప్పుడైతే మన బాడీ నుండి స్వెట్ ఎవాపరేట్ అవుతుందో మన బాడీ టెంపరేచర్ అప్పుడు కూల్ అవుతుంది. సో స్వెట్ ఎవాపరేట్ అనేది తక్కువ ఉండడం వల్ల మన బాడీ యొక్క టెంపరేచర్ హీట్ కానీ ఉంటుంది, కూల్ అవ్వదు. సో మన బాడీ టెంపరేచర్ కూల్ అవ్వడం తగ్గుతుంది కాబట్టి
వీ ఫీల్ మోర్ హాటర్, హ్యూమిడిటీ ఎక్కువ ఉండడం వల్ల. అండ్ అలానే మనకి హ్యూమిడిటీ కానీ తక్కువగా ఉందంటే మన బాడీ ఎక్కువ ఫాస్ట్గా ఎవాపరేట్ అయిపోతుంది. అండ్ ఆల్సో మనకి ఇక్కడ హీట్ స్ట్రెస్ అనేది మన బాడీకి అంతగా ఎఫెక్ట్ అవ్వదు. అయితే ఇప్పుడు చూసుకుంటే ఈ రియల్ ఫీల్ టెంపరేచర్ అనేది ప్రెజెంట్లీ మనం చూసుకుంటే ఇండియాలో ఇది యూజ్ చేయరు. కాకపోతే సమ్ అదర్ కంట్రీస్ లైక్ యునైటెడ్ స్టేట్స్లో కానీ జపాన్లో కానీ ఈ రియల్ ఫీల్ మెట్రిక్స్ అనేది యూజ్ చేస్తారు. అండ్ వాళ్ళు ఎందుకు యూజ్ చేస్తారంటే వాళ్ళు హీట్ స్ట్రెస్ అనేది కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేయడానికి ఎక్యురేట్గా ఈ రియల్ ఫీల్ టెంపరేచర్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. అయితే యాక్చువల్గా మన నార్మల్ టెంపరేచర్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం బై యూజింగ్ ఎ థర్మామీటర్ కానీ, అండ్ అది దేనిపైన డిపెండ్ అపాన్ ద ఎయిర్, ఓన్లీ ఎయిర్ టెంపరేచర్ మీదనే డిపెండ్ అయ్యి మనం క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. అయితే ఈ రియల్ ఫీల్ టెంపరేచర్ అనేది ఇట్ ఈస్ ఆల్సో బేస్డ్ ఆన్ హ్యూమిడిటీని కూడా అక్కడ కన్సిడర్ తీసుకొని క్యాలిక్యులేట్ చేస్తున్నారు. కాబట్టి ఇది మనకి హ్యూమిడిటీ చేంజ్ అయినా కూడా చేంజ్ అవుతుంది. అండ్ ఈ హ్యూమిడిటీతో పాటు క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి మన హ్యూమన్ బాడీ ఎలా ఫీల్ అవుతుందో అక్కడ హీట్ స్ట్రెస్ అనేది ఎలా ఉందో అక్యురేట్గా వస్తుంది బికాస్ ఆఫ్ దిస్ రియల్ ఫీల్ టెంపరేచర్. అండ్ కమింగ్ టు ద స్టేట్మెంట్స్, ద రియల్ ఫీల్ టెంపరేచర్ కెన్ బి హయ్యర్ దెన్ యాక్చువల్ టెంపరేచర్ డ్యూరింగ్ పీరియడ్ ఆఫ్ హై హ్యూమిడిటీ. ఇప్పుడు చెప్పాం కదా, హై హ్యూమిడిటీ అంటే హ్యూమిడిటీ ఎక్కువ ఉందంటే వాటర్ వేపర్ కంటెంట్ అనేది ఎయిర్లో ఎక్కువ ఉంది. వాటర్ వేపర్ కంటెంట్ ఎక్కువ ఉంటే మనకి స్ట్రెస్, మనకి బాడీ నుంచి స్వెట్ అనేది ఎవాపరేట్ అవ్వదు. కాబట్టి అవర్ బాడీ విల్ నాట్ బి కూల్, అంటే ఎక్కువ తొందరగా కూల్ అవ్వదు. సో మనం ఎక్కువ హీట్ ఫీల్ అవుతాము. అండ్ ద రీజన్ హై హ్యూమిడిటీ రెడ్యూసెస్ ద ఎఫిషియన్సీ ఆఫ్ స్వెట్ ఎవాపరేషన్. అంతే కదా, స్వెట్ అనేది ఎవాపరేట్ అవ్వదు, మేక్ ఇట్ హార్డర్ ఫర్ బాడీ టు కూల్. సో ద బోత్ A and R are correct and R is correct explanation for the A. Answer is A. Next question. ఓషన్ డార్కనింగ్ రిఫర్స్ టు, ఇక్కడ మనకి ఓషన్ డార్కనింగ్ అనే ఒక టాపిక్ ఇచ్చారు, దాని గురించి అడగడం జరిగింది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓషన్ డార్కనింగ్ అంటే ఏంటి? ఓషన్ డార్కనింగ్ అంటే ఏంటంటే మనకి ఓషన్ వాటర్లో లేయర్స్ ఉంటాయి కదా, ఫోటిక్ జోన్, అండ్ ఎఫోటిక్ జోన్. ఫోటిక్ జోన్ అంటే దీన్ని సన్లైట్ జోన్ అని కూడా అంటారు. ఎక్కడైతే మనకి వాటర్లో సన్లైట్ వస్తుందో దాన్ని ఫోటిక్ జోన్ అంటాము. అండ్ వేర్ ద సన్లైట్ డజంట్ రీచ్ దాన్ని మనం ఎఫోటిక్ జోన్ అని అనడం జరుగుతుంది ఓషన్స్లో. అయితే ఈ ఫోటిక్ జోన్ అనేది తగ్గిపోతుందంట, అండ్ దాన్ని మనం ఓషన్ డార్కనింగ్ అంటాము. అండ్ అకార్డింగ్ టు ద స్టడీస్ అబౌట్ 21% ఆఫ్ ది గ్లోబల్ ఓషన్స్ అనేవి బిట్వీన్ 2003 అండ్ 2022లో ఇవి డార్కన్ అయిపోయినాయి అంట. అండ్ ఈ డార్కనింగ్ అనేది మోస్ట్లీ ఎక్కడ అబ్జర్వ్ చేశారంటే ఆర్కిటిక్లో, అంటార్టిక్లో అండ్ గల్ఫ్ స్ట్రీమ్ ఉంది కదా, అక్కడ అబ్జర్వ్ చేయడం జరిగింది. అండ్ కమింగ్ టు ద ఫోటిక్ జోన్, మీకు చెప్పాను కదా ఇక్కడ సన్లైట్ ఉంటుంది. అండ్ సన్లైట్ ఉండడం వల్ల ద ఫైటోప్లాంక్టన్ అంటే ఇందాక చెప్పడం జరిగింది, ద ప్లాంట్స్ విచ్ గ్రో ఇన్ ద వాటర్. ఈ ఫైటోప్లాంక్టన్ అనే వాటికి సన్లైట్ అనేది చాలా ఇంపార్టెంట్. సన్లైట్ ఉండడం వల్లే మనకి తెలుసు ఫోటోసింథసిస్ ప్రాసెస్ అనేది సన్లైట్ ప్రజెంట్లో జరుగుతుంది. అండ్ ఇక్కడ ఫోటోసింథసిస్ ప్రాసెస్లో ఏమవుతుంది, ప్లాంట్స్ అనేవి CO2ని అబ్జార్బ్ చేసుకుంటాయి అండ్ దే రిలీజ్ ఆక్సిజన్. అండ్ మనకి ఈ ఓషన్స్లో ఈ ఫోటోసింథసిస్ ప్రాసెస్ ఈ ఫైటోప్లాంక్టన్లో జరగడం వల్ల ఓషన్లో ఉన్న ఈ కార్బన్ అనేది అక్కడ ప్లాంట్స్ అబ్జార్బ్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ ఆల్సో మనకి క్లైమేట్కి వాటికి చాలా యూజ్ అవుతుంది. అయితే ఇక్కడ ఈ జోన్ మనం చూసుకుంటే నియర్లీ 90% ఆఫ్ ది వరల్డ్ మెరైన్ లైఫ్ అనేది ఈ ఫోటిక్ జోన్లోనే మనం చూస్తాము. అండ్ అబౌట్ మనకి ఓషన్స్ అనేవి 200 మీటర్స్ ఈ ఎక్స్టెంట్ వరకు ఈ ఫోటిక్ జోన్ని మనం అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఈ ఓషన్ డార్కనింగ్ అనేది దేనివల్ల జరుగుతుంది అంటే బికాజ్ ఆఫ్ ద ఆల్గల్ బ్లూమ్. ఇప్పుడు ఓషన్స్ పైన ఈ ఆల్గా అంతా ఎక్కువగా పేరుకుపోతుంది కదా, మనకి ఈ ఆల్గల్ బ్లూమ్ వల్ల పైనుంచి వచ్చే ఈ సన్లైట్ అనేది కింద రీచ్ అవ్వకపోవడం వల్ల అక్కడ ఆ ఫోటిక్ జోన్కి ఎఫెక్ట్ అవుతుంది. అండ్ దాంతోపాటు ఎక్కువగా సెడిమెంట్ రన్ ఆఫ్, అంటే ఇప్పుడు రివర్స్ అనేవి వచ్చి ఓషన్స్లో మిక్స్ అవుతాయి కదా, మిక్స్ అయినప్పుడు వాటితో పాటు సెడిమెంట్స్ అనేవి ఎక్కువగా వచ్చినా సరే దానికి ఎఫెక్ట్ అవుతుంది. అండ్ దాంతోపాటు క్లైమేట్ చేంజెస్ వల్ల ఈ ప్లాంక్టన్ అనేది షిఫ్ట్ అవుతుంది. అండ్ ఆల్సో టెంపరేచర్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల కూడా అక్కడ ప్లాంట్స్కి ఎఫెక్ట్ అవుతాయి. దిస్ ఈజ్ ఆల్సో ఎఫెక్ట్స్ ద ఫైటోప్లాంక్టన్ అండ్ ఇట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద కాజ్ ఫర్ ద ఓషన్ డార్కనింగ్. అండ్ దీని వలన ఈ లైట్ పెనిట్రేషన్ అనేది ఓషన్ వాటర్లోకి తగ్గుతుంది. అండ్ ఈ ఫోటిక్ జోన్ అనేది స్ట్రింక్ అవడానికి ఇది వన్ ఆఫ్ ద రీజన్. అండ్ దీని వలన ఈ ఫైటోప్లాంక్టన్ యొక్క ప్రొడక్టివిటీ తగ్గిపోయింది అంటే మనకి కార్బన్ డైఆక్సైడ్ అనేది అది అబ్జర్బ్ చేసుకోదు. కార్బన్ డైఆక్సైడ్ అబ్జర్బ్ చేయకపోతే హ్యావ్ మోర్ కార్బన్ ఎమిషన్స్. సో దీనివల్ల మనకి దానికి ఫీడింగ్కి అండ్ ఆల్సో మైగ్రేషన్, రీప్రొడక్షన్ ఆఫ్ ద మెరైన్ స్పీసీస్కు కూడా చాలా ఎఫెక్ట్ అవుతుంది. అండ్ ఇట్ ఈజ్ ఆల్సో పోసెస్ సీరియస్ థ్రెట్ టు ద మెరైన్ ఫుడ్ వెబ్స్. ఈ మెరైన్ ఫుడ్ వెబ్స్కి కూడా ఇది అనదర్ థ్రెట్ కింద మనం చూస్తాము.
So the ocean darkening is refers to the shrinking of the photic zone of the ocean. Option B. With reference to the United Nations Environment Assembly, consider the following statements. ఇక్కడ మనకి యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ అసెంబ్లీ గురించి మెన్షన్ చేశారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే రీసెంట్గా ద 7th సెషన్ ఆఫ్ ది యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ అసెంబ్లీ అనేది జరిగింది. ఎక్కడ అంటే నైరోబి కెనియాలోనే ఇది జరిగింది. అండ్ ఈ యుఎన్ఈఏ ఈ బాడీ అనేది వన్ ఆఫ్ ద గవర్నింగ్ బాడీ ఆఫ్ యుఎన్ఈపీ కింద ఇది అనదర్ గవర్నింగ్ బాడీ. అయితే ఈ యుఎన్ఈపీ అంటే ఏంటంటే యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్. ఇది 1972 స్టాక్హోమ్ కాన్ఫరెన్స్ ద్వారా మనం తీసుకొచ్చాము. అండ్ దీని హెడ్ క్వార్టర్స్ మనకి నైరోబి కెనియాలోనే ఉన్నాయి. అండ్ ఈ యుఎన్ఈపీ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ ఆఫ్ గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీ. అండ్ దాంతోపాటు మల్టీలేటరల్ ఫండ్ మాంట్రియల్ ప్రోటోకాల్కి కూడా ఇది ఫండింగ్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ మాంట్రియల్ ప్రోటోకాల్ ఏంటంటే మనకి ఓజోన్ లేయర్ ఎఫెక్ట్ అవుతుంది కదా, ఓజోన్ లేయర్ ఎఫెక్ట్ అవ్వకుండా అంటే ఈ ఓజోన్ లేయర్కి ఏవైతే రీజన్ అవుతాయో ద ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్సెస్ అంటాం వాటికి రెడ్యూస్ చేయడానికి అంటే వన్ ఫేజ్ బై అనదర్ ఫేజ్, దానికోసం ఈ మాంట్రియల్ ప్రోటోకాల్ అనేది మనం 1987లో ఇది ఫోర్స్లోకి వచ్చింది. అండ్ ఇట్ ఈస్ అడాప్టెడ్ త్రూ ద వియన్నా కన్వెన్షన్ ద్వారా ఇది మనం అడాప్ట్ చేసుకోవడం జరిగింది. అండ్ కమింగ్ టు ద యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ అసెంబ్లీ, ఇది మనకి రియో +20 2012లో జరిగింది. ఈ రియో +20 అంటే రియో సమ్మిట్ అనేది మనకి 1992లో రియో డిజనైరోలో జరిగింది కదా. ఇది జరిగిన 20 ఇయర్స్కి 2012లో జరిగిన ఈ రియో +20 సమ్మిట్లో ఈ యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ అసెంబ్లీ అనేది ఎస్టాబ్లిష్ అయ్యింది. అండ్ ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద వరల్డ్స్ హైయెస్ట్ డెసిషన్ మేకింగ్ బాడీ. అండ్ దాంతోపాటు దీంట్లో చూసుకుంటే 193 యుఎన్ మెంబర్ స్టేట్స్ అనేవాళ్ళు ఉన్నారు. అండ్ దీనికి ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి దే విల్ మీట్ అండర్ యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ అసెంబ్లీ. అండ్ దీని యొక్క రిజల్యూషన్స్ అనేవి ద పార్టీ కంట్రీస్ మీద దీస్ ఆర్ నాన్ బైండింగ్, అవి బైండ్ అవ్వవు, అదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ దీని మెంబర్స్ చూసుకుంటే ఇక్కడ దీని బ్యూరోలో ది ఎలెక్టెడ్ ఫర్ 2 ఇయర్స్కి ఒకసారి వాళ్ళు ఎలెక్ట్ అవ్వడం జరుగుతుంది. అండ్ కన్సిస్ట్స్ ఆఫ్ ప్రెసిడెంట్ అండ్ 8 అదర్ మెంబర్స్. This is regarding the United Nations Environment Assembly. Coming to the statements, it was established in 2012 at Rio +20 conference as the world highest environment decision making body. అంతే కదా, వరల్డ్ రియో +20లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఎన్విరాన్మెంటల్ డెసిషన్ మేకింగ్ బాడీ. ఇట్ ఈస్ యూనివర్సల్ మెంబర్షిప్ ఆఫ్ ఆల్ యునైటెడ్ నేషన్ మెంబర్ స్టేట్స్ అండ్ మీట్స్ బైఎన్యువల్లీ ఇన్ నైరోబీలోని అక్కడ హెడ్ క్వార్టర్స్లోనే మీట్ అవుతారు. అండ్ ఇప్పుడు చెప్పాను కదా 193 యుఎన్ మెంబర్స్ అనేవాళ్ళు దీనికి మెంబర్షిప్ ఉంది. The resolutions adopted by UNEA are legally binding on all UN member states. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, నాన్ లీగల్ బైండింగ్. సో ద స్టేట్మెంట్ 3 ఈజ్ కరెక్ట్ అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ A 1 and 2 ఓన్లీ. సో విత్ దిస్ మనం రిగార్డింగ్ క్లైమేట్ చేంజ్ ఆ టాపిక్లో ద ఇంపార్టెంట్ టాపిక్స్ కరెంట్ అఫైర్స్లో మీకు 2025లో ఏవైతే ఉన్నాయో అవి డిస్కస్ చేయడం జరిగింది. ఇన్ ద నెక్స్ట్ సెషన్ మనం సమ్ అదర్ ఇంపార్టెంట్ టాపిక్స్ 2025లో ట్రెండింగ్ ఉన్న టాపిక్స్ని డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ ఆల్.